గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ని కుదిపేస్తున్న నటి శ్రీరెడ్డి వ్యవహారంలో అనేక ఊహించని మలుపులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై చేస్తున్న పోరాటం విషయంలో అందరి మద్దతు లభించింది. కానీ ఆమె కొందరు ప్రముఖులు తనని వాడుకొని వదిలేశారంటూ ఆరోపించి పేర్లు ఫోటోలు బయటపెట్టింది. కానీ వారిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా కేవలం మీడియా చర్చకు మాత్రమే పరిమితం కావడంతో కొన్ని అనుమానాలు తలెత్తాయి. ఆమె ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ తల్లిపై దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో కాస్టింగ్ కౌచ్ పోరాటం కొత్త మలుపు తిరిగింది. శ్రీరెడ్డిని అలా తిట్టమని చెప్పింది తానే అని వర్మ నిసిగ్గుగా ముందుకు రావడంతో పవన్ కళ్యాణ్ పై భారీ కుట్ర జరుగుతోందని సినీ రాజకీయ వర్గాలు గ్రహించాయి. స్వయంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ పై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ కుట్రలపై యుద్ధం మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఇలాంటి ఎమోషనల్ వ్యాఖ్యలు ఎప్పుడూ ఎవరూ విని ఉండరు. నా తల్లి గౌరవం కాపాడుకోలేకుంటే నేను చనిపోవడమే మంచిదంటూ పవన్ ట్విట్టర్ వేదికగా యుద్ధం మొదలు పెట్టారు. స్వశక్తితో జీవించేవాడు, ఆత్మగౌరవంతో బతికేవాడు ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడితే ఓటమికి భయపడతాడా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో మరో ఎమోషనల్ ట్వీట్ చేశారు. అభిమానులను ఉద్దేశించి పవన్ చేసిన ట్వీట్ చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ రోజు నుంచి ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడే తాను ఈ పోరాటానికి దిగానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకవేళ తాను ఈ ప్రాంతంలో చనిపోతే నిస్సహాయకులకు అండగా ఉంటూ రాజ్యాంగబద్ధంగా పోరాటం చేసి చనిపోయాడని అభిమానులు అనుకుంటే చాలని పవన్ అన్నారు. దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన తన తల్లిని నడి రోడ్డులో మహిళల చేత అనకూడని మాట అనిపించి దానిపై అదే పనిగా డిబేట్లు పెట్టారని మీడియాని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి లోకేష్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ గత 6 నెలలుగా ప్రముఖ మీడియా సంస్థలు కొన్ని ఇతర ఛానళ్లతో కుట్ర పన్ని తనని తన కుటుంబాన్ని అభిమానులని టార్గెట్ చేస్తూ మీడియా అత్యాచారం జరిపిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ప్రముఖ ఛానల్ సీఈఓ శ్రీనివాస్ లోకేష్ తో పాటు అతడి స్నేహితుడు రాజేష్ కిలార్ 10 కోట్ల కుట్ర పన్నిన సంగతి చంద్రబాబుకు తెలియదా అంటూ పవన్ ప్రశ్నించారు. తనపై మీడియా చర్చలు పెడుతున్నట్లు చంద్రబాబు లోకేష్ బాలకృష్ణపై పెట్టగలరా, అంత ధైర్యం మీకుందా అంటూ పవన్ కళ్యాణ్ మీడియా ఛానల్స్ అధినేతల్ని ప్రశ్నించారు. కొన్ని మీడియా ఛానల్స్ పై చంద్రబాబు లోకేష్ పై పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్స్ సినీ రాజకీయ వర్గాల్లో కాకరేపుతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.